నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ వారందరికీ ఫీ రీయింబర్స్మెంట్ స్పందించిన సీఎం రేవంత్ రోజాపై టీడీపీ ఎమ్మెల్యే జబర్దస్త్ సినిమాటిక్ పంచులు ఎఫ్టీ దేశాల నుంచి మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తాం మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి కెమెరామెన్ లేకుండానే ఏఐ సాంకేతికతతో చంద్రబాబు ప్రెస్ మీట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదంటూ వీసీ గంటా చక్రపాణి చెప్పడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. వర్సిటీలో ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన మాట్లాడుతూ వర్సిటీ విద్యార్థులకు సైతం రీయింబర్స్మెంట్ అందిస్తామని ప్రకటించారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సిఎస్ శాంతికుమారిని ఆదేశించారు. అదేవిధంగా వర్సిటీలలోని ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచాలని చూస్తున్నట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపై మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ సినిమాటిక్ పంచులతో రిప్లై ఇచ్చారు. ఏం మాట్లాడుతున్నామో తెలియకుండానే రోజా కామెంట్స్ చేస్తున్నారని అన్నారు. ఆవుకు గంగిరెద్దుకు తేడా తెలియని వ్యక్తిగా ఇప్పటికే సమాజంలో రోజాకు గుర్తింపు ఉందన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి దావోస్కు సీఎం వెళ్తే రోజా అవాకులు చవాకులు పేలుస్తున్నారంటూ ఆయన సీరియస్ అయ్యారు. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ దేశాల నుంచి మరిన్ని పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆయా దేశాలు సంబంధిత కేంద్ర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ఎక్కువ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ పేరిట ప్రత్యేక డెస్క్ను ఆయన స్విట్జర్లాండ్లో ప్రారంభించారు. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ అని ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అనడమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఆయన బాగా వాడుకుంటున్నారు. తాజాగా ఆయన పెట్టిన ప్రెస్ మీట్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థే నిర్వహించింది. కెమెరామ్యాన్తో పని లేకుండా ఏఐ కెమెరా వ్యవస్థ పని పూర్తి చేసింది. సీఎం చంద్రబాబు పెట్టిన ప్రెస్ మీట్ ఆయన ప్రత్యేకతను చాటి చూపింది. దేశంలో మరే సీఎం చేయని విధంగా చంద్రబాబు ఏఐతో పనిచేసే కెమెరాతో ప్రెస్ మీట్ లైవ్ కవరేజ్ ఇప్పించారు. ఉండవల్లిలోని తన ఇంట్లో చంద్రబాబు 4 కెమెరాలను ఏర్పాటు చేయించారు. సాధారణంగా అయితే ఆయన ప్రెస్ మీట్ మొదలైనప్పుడు కెమెరామ్యాన్ ఆ 4 కెమెరాలను సెట్ చేసి అన్ని ఫోకస్ రికార్డ్ అయ్యేలా చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 4 కెమెరామెన్లు కావాలి. కానీ సీఎం చంద్రబాబు అక్కడ ఏఐ టెక్నాలజీని వాడటంతో కెమెరాలు వాటంతటా అవే పనిచేయడం ప్రారంభించాయి. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.